ఆనం నారాయణ రెడ్డి వైసీపీ అధిష్టానంపై సంచలన కామెంట్స్ చేశారు. తాను అసలు వైసీపీలో ఉన్నానా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. తాను ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ కమిటీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో కొత్తగా చేరిన వారికే అన్ని పదవులు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే వెంకటగిరి వైసీపీ రెండుగా చీలిపోయిందన్నారు. తనను రాజకీయంగా అణిచివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి తనను పిలిచేవారు లేరని, ఒకవేళ పిలిచినా ఎవరి ముందు తాను చేతులు కట్టుకుని నిలబడేది లేదన్నారు. వాళ్ళకి వివరాలు చెప్పడం, ఎలాంటి అభద్రతకు మీరు లోన్ కావద్దు, మీ పదవులకి ఎలాంటి డోకా లేదు, తప్పకుండా మీరు కొనసాగుతారు, మీరు ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళందరినీ బుజ్జగించడం జరిగింది. ఇక భవిష్యత్ రాజకీయాలు అనేవి తర్వాత వస్తాయి, ఇవాళ ఉండేవి కాదు, తర్వాత ఆలోచించాలి. ఇప్పటి వరకు జరిగేదేమో జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ అధికారాలను తీసేసే అధికారం ఎవరికీ లేదు ఇవాళ. అది రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి సంస్థలే. ఇవాళ ఏదో ఈ రాష్ట్రంలో ఒక చట్టం చేయడం తీసేయడం అట్ట కాదు. అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన 95, 96, 94 ఇన్ని చట్టాల ప్రకారం వచ్చింది. దాని ప్రకారం వచ్చిన అధికారాలను తొలగించే అధికారం ఎవరికీ లేదు. అంటే ఒక అనాలిసిస్ తీసుకుంటే ఇవాళ ఉందని కాదు, 2009 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గం. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు అప్పటి వరకు సిట్టింగ్ మంత్రిగా కూడా పనిచేశారు అక్కడ. ఆ ఎన్నికల్లో 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చినటువంటి వ్యక్తి ఎక్కువ మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించి వాళ్ళు గెలవడం జరిగింది. కానీ 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం శాసనసభ్యుడు ఉన్నాడు అక్కడ. అయిపోయింది. 2014 వచ్చింది. 5 ఏళ్లకి రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అన్ని దగ్గరలా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఆ ఓటమి అందరిలాగానే ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ తెలుగుదేశమే గెలిచింది. 2 సార్లు 5 సంవత్సరాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి. ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి వైసీపీ అధిష్టానంపై సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో అసలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? గాయత్రి, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీలో అసమ్మతి గలం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొన్నటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత ఆనం రామరారెడ్డి, అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, 3 ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానంపై తనదైన శైలిలో విమర్శలు జారీ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు రాపూరుకు సంబంధించినటువంటి మండల నాయకులతో ఆనం రామరారెడ్డి తన నివాసంలో ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూడా వాళ్ళకి దిశ నిర్దేశించారు. మరో 2 నెలల్లో మహత్కర కార్యక్రమానికి కూడా మనం శ్రీకారం చుడదాం, దీనికి అందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి ఇటు కార్యకర్తలకు, ముఖ్యమైన నేతలకు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వెంకటగిరిలో టీడీపీ చాలా బలమైనటువంటి పార్టీగా ఉద్భవించింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి అక్కడ మంచి పట్టున్నటువంటి ప్రాంతం వెంకటగిరి ప్రాంతం. అయితే టీడీపీని చాలాసార్లు గెలిపించినటువంటి వెంకటగిరి నియోజక ప్రజలు ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం ఆనం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనం రామరారెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి పదాలను ఆయన వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా కూడా హీటెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమైన నేతలకి, కార్యకర్తలకి వెళ్ళబోయేటువంటి పార్టీ ఏందనేది ఇంకా చెప్పకపోయినప్పటికీ కాస్త ఆయన ఆనం రామరారెడ్డి చెప్పినటువంటి మాటల ప్రకారం టీడీపీలోకి మనం వెళ్ళబోతున్నాం, టీడీపీ నుంచి మనం పోటీ చేయబోతున్నాం. వెంకటగిరి గతం నుంచి కూడా టీడీపీ
బలమైనటువంటి నియోజకవర్గంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం ఒకసారి చూస్తే వెంకటగిరి అనాలిసిస్ ప్రకారం 2009లో కొత్తగా ఏర్పడింది. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ మంత్రి మీద కూడా గెలవడం జరిగింది. 2014లో అధికారంలోకి టీడీపీ రాకపోయినప్పుడు కూడా టీడీపీ అక్కడ గెలవడం జరిగిందని చెప్పి కురుకొండ రామకృష్ణ ఏదైతే రెండు పర్యాయాలు 2009లో ఆయన గెలవడం జరిగింది, 2014లో ఆయన గెలవడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత ఆనం రామనారెడ్డి అక్కడ రావడం జరిగింది. కొంతమంది అంతా కూడా సమిష్టిగా కృషి చేసి నా గెలుపుకి కారణం అయ్యారని చెప్పి రామనారాయణ మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు, ఇప్పటికే అసమ్మతిగా ఉన్నటువంటి ఆనం రామనారెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి టీడీపీ గురించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా కూడా కార్యకర్తల్లో ఇటు నాయకుల్లో నెక్స్ట్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఆనం రామనారెడ్డి టీడీపీలోకి రాబోతున్నారు, టీడీపీ నుంచి మనం పోటీ చేయబోతున్నాం అనేది మాత్రం ఇటు ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి మాటలు కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని మిగిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా వెంకటగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గ మండలాల వారిగా కూడా సమన్వయకర్తలకు సంబంధించి ఆత్మీయ సమావేశాలు ఆనం గత 3-4 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత ఎన్నికలప్పుడు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండు పోల్చుకుంటే కేవలం 2000 ఓట్లు మెజార్టీ మాత్రమే మనకు వచ్చాయి. అంటే ఇంతటి వైఎస్ఆర్సీపీ బాగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల సంబంధంలో 2000 ఓట్లు మాత్రమే మనకు మెజార్టీ వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఇంకా ఎక్కడికి పోలేదంటూ కూడా కొంతమంది కార్యకర్తలకు నాయకులకు కూడా మీడియా ముందు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా 2024 రాకముందే ఎన్నికలు రాకముందే ఇంకా 15 మాసాలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యేల్లో అసమ్మతి గల వినపడుతుంది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు సరికొత్త విధానానికి కూడా శ్రీకారం చుట్టుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆనం రామనారెడ్డి సంచలన వ్యాఖ్యలు, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొత్తగా అక్కడ ఏర్పాటు చేసిన పరిశీలకులపై ఆయన విరుచుకుపడ్డం. సో ఓవరాల్ గా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు ఆనం రామనారెడ్డి ఇటు వెంకటగిరిలో టీడీపీ బలంగా ఉందని చెప్పడంలో అంతర్మతంగా కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య క్యాడర్ కి రేపు మనం టీడీపీలో వెళ్ళబోతున్నాం, అక్కడే మనం టీడీపీ నుంచే పోటీ చేయబోతున్నాం అనేది మాత్రం ఆయన ఇటు కార్యకర్తలకి ముందుగా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ డీటెయిల్స్ సార్ నరేష్.